ఖరీఫ్ సాగుకి సర్కార్ రంగం సిద్ధం చేస్తుంది. విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరితో పాటు ఇతర పంట సాగు లక్ష్యాలను నిర్దేశించేందుకు వ్యవసాయ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అన్నదాతకు అండగా నిలిచేలా ప్రణాళిక రూపొందిస్తుంది. విత్తన ఎరువులు సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతులంతా వరి విత్తనాలను నాటి నారు మడులను సిద్ధం చేసుకుని వరి పంట వేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఖరీఫ్ పంటల సాగుకి రైతులు ఇప్పటికే సిద్ధమైపోయారు. విజయనగరం జిల్లాలో అన్ని రకాల పంటలు దాదాపు 16 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ప్రధానంగా వరి 91.214 హెక్టార్లలో వేయనున్నట్లు అంచనా. వరి, మొక్కజొన్నతో పాటు వేరుశెనగ, పత్తి, నూనె గింజలు, ఆహార ధాన్యాలు వంటి పంటలు వేస్తున్నారు. ముఖ్యంగా భూసారం, నీటి వసతి ఆధారంగా వరి పంట సాగుకి వ్యవసాయ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. రైతులంతా వరి పంట వేసేందుకు రెడీ అయ్యారు. దీంతో మొత్తం 11 రకాల వరి విత్తనాలను అధికారులు సిద్ధం చేశారు. సుమారు 50,000 క్వింటాలు వరి విత్తనాలు అవసరం కావడంతో ఇప్పటికే జిల్లాలో 40,000 క్వింటాల విత్తనాలు సిద్ధం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొంతమంది రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. MTU 1121 రకం విత్తనాన్ని ఎక్కువగా సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది.